Narendra Gariki, Bhava Developers Managing Director and Motivational Speaker Sridhar Babu Gariki, all faculty. I welcome all of you for this program. Already make to make all of you, or at least some of you, or at least one of you, as somebody called as a job giver instead of a job seeker. Idea to a program start చేస్తున్నాం. It's a hands-on experience. The normal guest lectures మీరు routine గా attend అవుతూనే ఉన్నారు. But the difference of this 2 days program is you can involve yourself much more and get your doubts clarified and also go for something called as hands-on demonstration. So with this remark, I once again welcome all of you. Wishing you all the very best. Thank you. Managing Director of Tulsi Seeds Private Limited. To greet the students. Good morning to everybody. Principal Ramana garu alage ee roju ee session speaker Sridhar Babu gariki, staff members, all the students. Since we are conducting this program in coordination with the college with Laghu Udyog Bharati, I wish all of you are very I wish that you gain as much knowledge as possible through these sessions today and tomorrow. ఎందుకంటే అనేక కాలేజీల్లో ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ కాలేజీలో ఏంటంటే ఐ హావ్ సీన్ ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ దట్ Ramana garu has put lot of efforts in trying to create awareness for you students. అట్లాగే ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ అనేక మంది మా ఫ్యాక్టరీకి కూడా రావడం జరిగింది, ఇంటర్న్షిప్ చేశారు. ఐఎమ్ హ్యాపీ దట్ దోస్ స్టూడెంట్స్ వీ హావ్ గాట్ ఫీడ్బ్యాక్ దట్ దే హావ్ గెయిన్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ దే హావ్ సీన్ మా కాలేజ్ మా ఫ్యాక్టరీలోనే కాదు, he has taken students to various other places also. So I congratulate the college and the staff members and hope that you make use of this 2 day sessions and gain some knowledge, and of course interactive sessions ఉంటాయి and question answer sessions kuda. And then I am also taking one session in the afternoon. We can talk more there. Okay, right, thank you. And without any further delay, I invite Sri Sridhar Babu garu, Managing Director of Bhava Developers, to share his thoughts and key inputs to students. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. గుడ్ మార్నింగ్ నాకే వినిపిస్తుంది, మీరు ఎవరికి వినిపించలే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ హిందూ కాలేజ్ అంటే ఎంత వైపు ఉండాలి? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఇక్కడ వాళ్ళ ముందు వాళ్ళకి సార్ చూస్తారు కాబట్టి మాట్లాడాలి, బాగుండదు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద లైన్ ఆఫ్ గెస్ట్ స్పీకర్స్, ద ఫంటాస్టిక్లీ డిజైన్డ్. సో మీకు అందరికీ ఉపయోగపడే సెషన్ అది. సో బిఫోర్ దాట్ లెట్ మీ థ్యాంక్ Ramana sir and the Hindu College management for creating an opportunity for people like us to interact with the generation next. And I thank Yogesh Chandra sir for really collaborating and inspiring all young minds. ఇలాంటి ఒక ఆలోచనల్ని కలిపి పనిచేయాలి, మీతో పాటు నడివి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను సైతం అని ముందుకు వచ్చినటువంటి వారికి ఎప్పుడు ఏదో ఒకటి, నేను ఉద్యోగం చేశానా, లేచానా, ఉద్యోగానికి వచ్చానా, సంతకం పెట్టానా, వెళ్ళిపోయానా అని కాకుండా చేస్తున్న ఉద్యోగానికి ఒక సిగ్నేచర్ లాగా నా ఉద్యోగాన్ని ఉంచుకొని ఒక ఉద్యమం లాగా దాన్ని జాగ్రత్తగా తన ఒక మార్పుని వేయడానికి ప్రయత్నం చేసినటువంటి రమణ సార్కి గట్టి చప్పట్లతో మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తామా? సో myself Sridhar Babu,
భవా డెవలపర్స్ అనే ఒక ఆర్గనైజేషన్స్ లో కన్స్ట్రక్షన్స్ అవి కాంట్రాక్ట్ వర్క్స్ కన్స్ట్రక్షన్స్ ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ మీలాగానే నేను కూడా కాలేజ్ నుంచి బయటికి వచ్చి రాగానే ఏం చేయాలి, అప్పుడు ఈ రోజుల్లో ఉన్న అవకాశాల కన్నా అప్పుడున్న అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. థ్యాంక్ టు శ్రీ పివి నరసింహారావు గారు. పోస్ట్ గ్లోబలైజేషన్, ఆ రెవల్యూషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ తర్వాత మనకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కానీ గ్లోబల్ ఆపర్చునిటీస్ కానీ ప్రపంచం వసుదైక కుటుంబం అని మన వాళ్ళు ఎప్పుడో ఊహించి చెప్పారు. ఆ నిజంగానే అది తీసుకురాగలిగిన మహానుభావుడు పివి నరసింహారావు గారు. అంతకు ముందు తరం కాబట్టి మాకు లిమిటెడ్ ఆపర్చునిటీస్ లో మాకు ఉండే ఆపర్చునిటీ అలా ఉద్యోగం ఎత్తుక్కోవటం. కాలేజ్ నుంచి బయటికి రాగానే మీరు చాలా మంది వినే ఉంటారు, లేదా చూసుంటారు, లేదా మీరు తెలిసి ఉండకపోవచ్చు. ఆకలి రాజ్యం ఒక సినిమా వచ్చింది ఆ రోజుల్లో, కమల్ హాసన్ వాజ్ ద హీరోయిన్, శ్రీదేవి వాజ్ ద హీరోయిన్. దట్ వాజ్ ద ఎరా 80s లో. గవర్నమెంట్ జాబ్ రాకపోతే వాడు ఇంకా సూసైడ్ చేసుకోవడమో లేకపోతే వాడు ఇంకేదన్నా అయిపోవడమో, ప్రపంచం వాడు తిట్టిపోయడమో తప్ప ఇంకా వేరే ఆపర్చునిటీ లేవు ప్రపంచానికి. మనిషి బతకడానికి జాబ్ ఒక్కటే ముక్తికి సోపానం, ఈ బానిసత్వానికి విముక్తికి ఆపర్చునిటీ అని చెప్పే రోజులవి. ఆ రోజుల్లో ఆకలి రాజ్యాల్లో సాపాటు ఎటు లేదు, పాటైనా పాటు బ్రదర్ అని గవర్నమెంట్ ని ఖర్చు చేస్తూ ఆపర్చునిటీస్ ని వాళ్ళ లిమిటెడ్ ఆలోచనలతోటి ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజులవి. ఎంత చేంజ్ ఆఫ్టర్ పివి నరసింహారావు గారు. ఇవాళ ప్రపంచం మన ముంగిటకొచ్చి మన ముందు నిలబడి మిమ్మల్ని సాహో భారతీయుడా అని మిమ్మల్ని సలాం చేస్తున్నది మోడీ గారి పుణ్యమాన. ఇవాళ ఒక మేక్ ఇన్ ఇండియానో ఒక మేడ్ ఇన్ ఇండియానో అని ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం మాట్లాడుతోంది అంటే దానికి వెనకాల మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచనకి మీలాంటి వారి మీ శక్తి మీ సామర్థ్యం. ఈ దేశం ఒక 5000 కన్నా పూర్వ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జాతి చరిత్ర గల ఒక సంస్కృతి. అలాంటి జాతి చరిత్ర గల ఈ సంస్కృతికి ఎంత జల్లగా ఏమనుకుంటారు, ఉద్దుతరం అనుకుంటారు. కానీ ఇవాళ ప్రపంచం మొత్తంలో కల నవతరం యువతరంతో తొలగించలాడుతున్నటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశమే. గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్స్. 35 years బిలో ఉన్న వాళ్ళు సుమారు 65% ఉన్న దేశం మనది. శ్రీశ్రీ గారు అంటారు బుక్కు నరాలు మన, అంటే బుక్కు నరాల సంకల్పం మనది, మనం సాధించగలిగే శక్తి మనది. వివేకానందులు వారు చెప్పినప్పుడు యువత ప్రపంచాన్ని జయించాలంటే యువతే మార్గం అంటారు ఆయన. ఇవాళ ఇది డెసిషన్ మేకింగ్ టైం, సీ చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. నా లైఫ్ లో నేను విద్యార్థి నుంచి, అంటే విద్యను అర్థించేవాడిని, అర్థించే స్థాయి నుంచి నేను ఉపాధికర్తనయ్యే ఆలోచనలోకి వెళ్లాల్సిన ఒక చేంజ్ డెసిషన్ మేకింగ్ టైము ఈ కాలేజ్ అనేది. ఇలాంటి టైంలో ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం. నేను కూడా 27 సంవత్సరాలు సుదీర్ఘంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అతి చిన్న స్థాయి నుంచి, అంటే మాకు సేల్స్ లో మెడికల్ రిప్రజెంటేటివ్ అంటారు. ఐ స్టార్టెడ్ మై బ్రాండ్స్ తో ఆ గొప్ప గొప్ప సృష్టికర్తలతో కలిసి వారితో ప్రయాణం చేసే అవకాశం, వారి నుంచి నేర్చుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఒక బ్రాండ్ బిల్డింగ్ అంటే ఇవాళ we are talking more about brand building. Those days, today the Parachute you have seen the brand which is 7,000 crore brand. In consumer, I've been with the Nestle, I've worked with the Nestle organization. Consumer లో, సేల్స్ లో, మార్కెటింగ్ లో, ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ లో ఒక నేను వర్క్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. 27 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసిన తర్వాత అప్పుడు నాకేమనిపించిందంటే, అరే 27 సంవత్సరాలు నెలాఖరికి రాత్రింబగళ్ళు పనిచేసిన తర్వాత నెల చివరాఖరికి వచ్చినప్పుడు వాడు ఎప్పుడు ఎంత వేస్తాడా అని ఆ డబ్బా వైపు చూడటం. ఇప్పుడంతా ఏటీఎం వచ్చింది, ఇప్పుడు మనం ఆన్లైన్ చేసేస్తున్నాం. ఇంతకుముందు మేము డబ్బాలు కొట్టేవాళ్ళం. ఆ మంత్ ఎండ్ శాలరీ కోసం మనం టెన్షన్ పడుతూ, అటెన్షన్ పడుతుందా, ఎంత పడింది అని ఎగ్జైట్ అయిపోయి, నా ఇన్సెంటివ్ పడిందా లేదా, నా శాలరీ ఏమన్నా పెరిగిందా లేదా, ఈ మంత్ ఏమొచ్చింది, ఇలాంటి కటింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ ఆతృత. ఎవడో ఒకటి మనం కష్టపడితే వాడెవడో ఒక కట్టసీతో నేను బతుకుతూ నాకు బానిసత్వము బతుకు కాదు, నేను బాసవాలి అనే ఆలోచన రావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో 27 ఏళ్ల కాలం తెలియకుండానే గడిచిపోయింది. ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో అప్పుడు నాకు బానిసత్వానికి బానిసత్వానికి చాలా తేడా ఉంది అని అనిపించింది. నేను బానిసత్వం ఆ సంఖ్యలను తెప్పుకొని బాసిజం వైపు వేయాలంటే అంత ఈజీ కాదు.
మనం అందరం కూడా బిలో మిడిల్ క్లాస్ లేదా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మరి ఎంతమందికి ఇక్కడ ఎవరికన్నా ఒక అడిగితే పేదవాడికో ఎవరికో దానం చేయాలనిపించదు, ఎవరన్నా దేని అన్నప్పుడు మీరు ఎవరికి దానం చేయాలనిపించదు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి దానం చేయాలనిపిస్తుంది. కానీ మనం పైన దానం చేయాలని లోపల దానికి ఉన్న దాని పైన కుట్టించామే ఇలా మధ్యలో అది ఆపుతుంది, ఎందుకంటే దానిలో లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి. లోపల చాలా మంచిది హృదయం, కానీ ఆ హృదయం పైన చెక్క మనం కుట్టించామే దానికి ఒక జేబు, అది మన ఆపుతూ ఉంటుంది. అరే బాబా, నువ్వు ఎంప్లాయీగా నీకు వచ్చేది ఇంతే, దీంట్లో నువ్వు ఎంతనిస్తావు, తర్వాత నీ పరిస్థితి ఏంటంటుంది. అంటే లైఫ్ స్టైల్ ఎంతమందికి నిజంగా ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్ తెలుసు? ఇక్కడ మిత్రులారా, సార్ పిలిచాడు, ఓ సెషన్ కి రమ్మన్నాడు, అమ్మా నాన్న అడిగారు, ఓ కాలేజీలో వాడెవడో నన్ను కాలేజీకి వెళ్ళమన్నారు, నా ఫ్రెండ్స్ అంతా ఎంబీఏ చేరారు, నేను ఎంబీఏ చేరాను, మా కాలేజీలో వాడెవడో బీఎస్సీ చేరాడు, అందరూ కంప్యూటర్స్ కొట్టున్నారు, నేను కంప్యూటర్స్ అయిపోయాను, ఇప్పుడు ఏఐ వచ్చింది. అంటే మనం అంతా కూడా ముంబై రైల్వే స్టేషన్ లోకి వెళ్తే లోకల్ ట్రైన్స్ ఎక్కువ హవా నడుస్తుంది, కోట్ల మంది లోకల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తారు. ఈవెన్ 2 కిలోమీటర్ షార్ట్ ఆల్సో మనం విడిగా కార్ లో వెళ్తే 2 hours పడుతుంది. లోకల్ ట్రైన్ ఇస్ ద బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ముంబై. అక్కడ లోకల్ ట్రైన్ లోకి వెళ్తే కొన్ని లక్షల మంది రోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటారు. ఆ ముంబైకర్స్ అంతా పరిస్థితి ఏంటంటే, ట్రైన్ దగ్గరికి నిలబడితే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నాకన్నా లావట్లో ట్రైన్ ముందు నిలబడ్డా కూడా ఇలా నిలబడితే చాలు, వాడే తోసేస్తాడు లోపలికి. మన స్టేషన్ వచ్చింది అనుకోండి, దాదర్ అని అనుకోండి, దాదర్ అని ఇట్లా చూసామనుకోండి, దాదర్ చూసారంటే వాడే తోసేస్తాడు మనని. మన పక్కన ఎంత లగేజ్ ఉన్నా మనతో సంబంధం లేదు, వాడితో సంబంధం లేదు. పీపుల్ జస్ట్ త్రో ఇట్ అవుట్ అండ్ ఇన్. మనం కూడా మన లైఫ్ లో మనం ఏదో ఒక కెరీర్ లో ఏదో ఒక ఆపర్చునిటీ తోడు తెలుసో తెలియకో మనం ఉద్యోగాలకో, వాడు మా కాలేజీలో ఫ్రెండ్స్ అంతా కలిసి జాన్ డిగ్రీలు అంతా కలిసి కాలేజీలో చేరారు, లేదా మా ఇంట్లో చుట్టుపక్కల అంకుల్ వచ్చి నన్ను ఇది చేయమన్నాడు, లేదా మా బావగారు ఇది చేయమన్నారు, మా నాన్న ఇది చేయమన్నాడు అని తప్ప మనకంటూ ఒక ఆలోచన విధానాన్ని అర్థమయ్యే టైంకి మన ఆ జీవిత పరమార్థం అంతా వెళ్ళిపోతుంది. అరే ఇక్కడ దాకా వచ్చాక ఇంకెందుకులే అని మిగతా జీవితాన్ని నెట్టేస్తాం. అంటే అది కంఫర్ట్ జోన్ అంటారు. మనం కంఫర్ట్ జోన్ కి అలవాటు పడ్డాం. చిన్నప్పుడు అమ్మ ఏం చేస్తుందో తెలుసా? మీ అమ్మ మా అమ్మాయి కాదు, శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మగారు కూడా ఆవిడ ఏం చేసింది, రోలు కట్టేసింది కృష్ణుడిని, అల్లరి చేస్తున్నాడని. అవునా కాదా? అమ్మకి ఏంటి, ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు మనం పరిగెడితే ఎక్కడ పరిగెడితే అటు ఇటు చేసి ఏ దాంట్లో వేలు పెడతామో ఏం చేస్తామో టెన్షన్ తోటారే, బయటికి వెళ్ళా మాకు బూచోడు ఉంటాడంటుంది. అన్నారా లేదా మిమ్మల్ని? అన్నారా లేదా? మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది. నేను చూశారు కదా నన్ను, నేను గట్టిగా ఎంతైనా మాట్లాడగలను. నేను మాట్లాడితే కనీసం తగ్గుతానని ఆనందం నాకు. మీరే పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్ గా. అన్నారా లేదా? చలో, ఆ బూచోడు అమ్మ మీ సెక్యూరిటీ కోసం చెప్పిన బూచోడు, మనం వాడిని ఏం చేసాం, అమ్మ అక్కడితో ఆపేసింది. కానీ మనం ఏం చేసాం తెలుసా? ఆ బూచోడు ఇంతంతై వటుడింతై వాడు మహాగణమై మన జీవితాన్ని అంతా పనమైపోయింది. మనం ఏం చేద్దామన్నా బూచోడు వస్తాడేమో, అరే ఉద్యోగం ఇది దాటితే ఏమో, అమ్మో నాకు ఉద్యోగం, అమ్మో నాకేమైనా పోతుందేమో, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ అని నిన్ను నువ్వు సర్కిల్లోకి నిన్ను నువ్వు ఇమిడించుకుంటున్నావు, నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు. మీరు ఎప్పుడన్నా ఒక జార్ పెట్టి దాంట్లో ఈగలు పెట్టారనుకుందాం, ఆ ఈగలు నింపితే ఆ ఈగ ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళి పైన టచ్ చేస్తూ ఉంటుంది. అది ఎంత టచ్ చేసిన తర్వాత పైన మూత తీసేసినా అంతకన్నా ఎగరదని. అదే జారి ఎంత పెద్ద చేసి పైన మూత పెడితే అది ఇక్కడ దాకా వెళ్ళి కొట్టి ఆ మూత తీసేస్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది. అది ఇంత పెద్ద జారి పెడితే ఇక్కడ దాకా వస్తుంది. మనం కూడా ఆ జార్ కాన్సెప్ట్ లో లాగా మన జీవితాన్ని మనమే కుచించుకొని ఆ ఉన్న దాంట్లోనే బతకాలి అని పనికి మాలిన వాడో పల్లేని వాడో చెప్పేటువంటి ప్రచారాన్ని నమ్ముకొని మనం వి కీప్ ఆన్ గోయింగ్ విత్ అవర్ లైఫ్ ఆన్ వి బి డ్రోయింగ్ అవర్ లైఫ్. ముంచేసుకుంటున్నాం, మనం రోడింగ్ చేసేస్తున్నాం నీళ్ళలో. మన బతుకంతా కూడా ఏది కావాలన్నా, ఎంతమందికి ఇక్కడ అమ్మకి నాన్నకో లేదో తమ్ముడికో అక్కకో అన్నకో లేదా బంధువులకో నా వాళ్ళకో ఫ్రెండ్స్ కో ఒకసారి ఒక హోటల్ కి తీసుకెళ్లి ఇటు పక్కన అన్ని అక్షరాలు ఉంటాయి వస్తువులు, ఇటు పక్కన ఏముంటాయి వాళ్ళ వెనకాల వేరే ఉంటాయి. ఏముంటాయి? రేట్లు. ఆ రేట్లని ఇలా చేయి పెట్టేసి నచ్చింది కడుపు నిండా తినగలి దమ్మున్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఏదో సినిమాలో వెంకటేష్ తీసుకెళ్తాడు, వాళ్ళు వెంకటేష్ ఏం చేస్తాడు, వాళ్ళందరూ తీసుకెళ్లి బయట కూర్చుంటారు. మీరు తీసుకెళ్లారనుకోండి, కంచి వరమహాలక్ష్మి వీళ్ళందరూ వేస్తారు.
సోఫాలు పెడితే అక్కడ కూర్చొని అలసిపోయి గడ్డాలు పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు లోపల ఎదుగుతూ ఉంటారు. ఈ కూర్చున్న వాళ్ళు లోపల కొనుక్కునే వాళ్ళకి ఆ కొనుక్కునే చీర మీద లేదా బట్టల మీద ఒక చిన్న పేపర్ అంటిస్తాడు ఎక్కడో. వీళ్ళు ఆ చీర నచ్చిన చీర ఎతుకున్నా కూడా ఆ పేపర్ లో ఎక్కడో ఆ పేపర్ కోసం వెతుకుతారు. చీర నచ్చుతుంది కానీ పేపర్ మెచ్చుతుందా లేదా అని చూస్తారు. ఆ పేపర్ మీద ఏదో రాస్తాడు రేటు, ఆ రాసిన రేటు మళ్ళీ ఈ జేబు లోపడేమో కొనుక్కోమంటుంది, మళ్ళీ ఈ జేబు అంటుంది అరే నీ బడ్జెట్ కాదు ఆపేయండి. అవునా కాదా? కన్స్టెంట్స్ మళ్ళీ మనం కన్ఫైన్ చేసుకొని ఈ తెల్ల పేపర్ లో రాసే తక్కువ రేటు ఉన్నాయి చెప్పండి అని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ మన తక్కువ స్థాయిలోకి మనం అక్కడికి వెళ్ళిపోతాం. మనతో పాటే ఇంకోళ్ళు ఎవరో వస్తారు, వచ్చేసి వాళ్ళు స్ట్రైట్ గా వస్తారు, ఆయన ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు, వాళ్ళకి కూర్చుంటారు, చెప్పండి అంటాడు, వాడు పై నుంచి తీసి టకటకా ఇస్తారు. వాళ్ళకేమన్నా 2 తలకాయలు ఉన్నాయా, 4 కళ్ళు ఉన్నాయా, ఇంకో బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ ఏమైనా ఉందా? కాదు. మరి వాళ్ళకేంటి మనకేంటి? ఇదే అమరావతి రోడ్లో నడిచెళ్ళడానికి ఇబ్బంది పడేవాడు ఉన్నాడు, సైకిల్ కొనుక్కోవడానికి బాధపడేవాడు ఉన్నాడు, బండ్లలో రకరకాల బండ్ల స్థాయికి పెరిగేవాడు ఉన్నాడు, కార్లలో కోట్ల స్థాయి కార్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. రోడ్డు మారలేదు, ఊరు మారలేదు, కానీ ప్రయాణం అదే 4 వీళ్ళ మీదే. కానీ మారుతూ 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 ఎక్కడొచ్చిందో తెలుసా? స్టేటస్ ఆఫ్ సక్సెస్. ఆ స్టేటస్ ఆఫ్ సక్సెస్ ఊరికేనే రాలే. రోడ్ల మీద తిరిగే వాడికి అత్యంత ఖరీదైన కారులో తిరిగే వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళ అచీవ్మెంట్స్. దానికోసం ఆలోచించే విధానం. నేను నడిచి వెళ్ళటం కాదు, నేను నడిపించే స్థాయికి వెళ్ళాలనే వాళ్ళ మనస్తత్వం ఆ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళని. మనం ఏం చేస్తామో తెలుసా? అందని ద్రాక్ష పుల్లన. మనకు క్రిటిక్స్ ఎక్కువ మంది ఉంటారు, పర్ఫార్మర్స్ తక్కువ మంది ఉంటారు. ఈ దేశం మొత్తం మీద క్రిటిక్స్ ఎక్కువ ఉంటారు, రకరకాల మంది. ఒకసారి ఒక సామెతలో చిన్న కథ విన్నారు, కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు షిప్మెంట్స్ వెళ్తూ ఉంటాయి, ఈ కప్పలు ఆ వెళ్తుంటే ఫ్లైట్ లో అన్నిటి మీద మూత ఉందట, ఒక దాని మీద మూత లేదట. అదేంటండి అన్నిటి మీద మూత పెట్టారు, దీని మీద మూత పెట్టలేదంటే, ఏం పర్లేదు సార్ ఇక్కడి నుంచే వచ్చింది, ఆ కప్పకి దాని మీద మూత పెట్టబోయినా ఎగిరే కప్పలు మిగతా కప్పలు గుంజేసుకుంటాయి సార్, ఏది దాటి బయట దూకదని చెప్పారు. మనం కూడా ఇలాంటి బ్యాచ్ తో తిరగటం మూలాన వాడి దరిద్రంలో వాడు తాండవిస్తుంటాడు. పూరి జగన్నాథ్ చెప్తాడు, పేడలో కనుక పురుగు పడితే దానికి ఇష్టమైన శ్లేష్మంలో ఈగ అని ఒక సామెత ఉంది, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈగకి అత్యంత ఇష్టకరమైంది మన స్ఫుటం, దాని ప్రాణం. ఆ స్ఫుటంలోకి వెళ్ళి గుచ్చుకున్నాక అది నా కాళ్ళు ఇరుక్కుపోతాయి, దానికి ఇష్టమైన తింటోంది, తిని తిని బయటికి రావాలంటే రాలేదు, అక్కడే చచ్చిపోతుంది. మనం కూడా తెలియకుండానో తెలుసో మనం తెలియని అన్కంఫర్టబుల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోతున్నాం మనం. వి ఫీల్ దట్ ఈస్ ఆపర్చునిటీ, ఇదే మన భగవంతుడు ఇచ్చాడు అని ఇక వేదసారం బయట పెడతాం, అక్కడ ఎక్కడా లేదు. పోరాడమన్నాడు దేవుడు, మనం ఆరాటపడమన్నాం. మనలో మనం ఏం చేస్తాం? ఇంకా అబ్బే గొప్పోళ్ళంతా అదానీనో అంబానీనో తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే చాలా ఈజీగా ఉన్నాయి పేర్లు పలకడానికి, రైమింగ్ గా ఉంది, బాగుంది, టైమింగ్ ఉంది, రైమింగ్ ఉంది, పలుకుతాం. వాడు వాట్సాప్ లో వాడి చెత్త వీడికి పంపిస్తాడు, వీడి చెత్త వాడికి పంపిస్తాడు. మన దరిద్రం ఏంటో తెలుసా? పంపించినోడికి డబ్బులు వస్తాయి, చదివినోడికి డబ్బులు పోతాయి, జబ్బులు వస్తాయి. వాడు తోసేస్తుంటాడు, ఇదే అంబానీ ఇదే అదాని, ఇంకోడు మారినా అక్కడే ఉంటాడు, ఇంకెవడు మారినా అక్కడే ఉంటాడు. అప్పుడు వాడి దగ్గర అవుతాడు, ఇప్పుడు దూరం అవుతాడు. అంటే వాడు సోషల్ మీడియాలో వ్యాపారం చేసుకున్నాడు, వ్యవహారం చేసుకున్నాడు. మనం మన మైండ్ ని పొల్యూట్ చేసుకొని నెగిటివ్ ని ఇన్కల్టివేట్ చేసుకొని మనం ఎంటర్ప్రైనర్ అంటేనే దేశంలో తప్పని భావిస్తున్నాం. ఫ్రెండ్స్, ఎంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ వాడుంటారు ఇక్కడ? ఎంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ? అదే నేను బూతులు వాడమలేదు, నేను డ్రగ్స్ గురించి చెప్పలే, ఫెయిర్ అండ్ లవ్లీ వాడుంటా కదా, నేను వాడే. ఎంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ వాడుంటారు? ఫెయిర్ ఎవర్? చలో ఇప్పుడు చెప్పండి, కొన్ని సంవత్సరాల నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ దేశంలో అమ్ముతోంది. అదేం చెప్తుంది? ఫెయిర్ అండ్ గ్లో అంది. ఎంతమంది అది పూసుకున్నాక తెల్లోళ్ళు అయ్యారు చెప్పండి? ఎంతమంది ఎన్ని కేజీలు పూసుకుంటూ అవుతారు అది కూడా చెప్పండి. పోనీ ఒకేసారి తెచ్చి పూసుకున్నాను దాన్ని. కానీ వాడిని ఒక్కడు ప్రశ్నించాడు. చాలా వింత 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 ఆచారం ఇది. ఈ దేశంలో నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు, క్రిటిక్స్, వీళ్ళందరూ కూడా నేషనల్ కంపెనీ తీసుకొచ్చి కొన్ని ఏళ్ల నుంచి మా వాళ్ళందరికీ పూసి 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 తెల్లగైతారని చెప్తే ఏమీ కాలేదనుకుని, కానీ దాన్ని ప్రశ్నించరు.
ఎవడో ఒక బక్కజీవి బాబా రామ్దేవ్ పాప ఏదో దాంట్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదో చిన్న లోపం వచ్చింది అనుకోండి, దాన్ని బ్లోట్ లో చూపిస్తారు. దాన్ని ఇండియన్ ఎంటర్ప్రైనర్ అంటే మనకు చాలా చులకన. మనం బానిసత్వానికి బాసులమవుతాం. బాసు కాదు, బానిసత్వానికి పెద్ద బానిస, చిన్న బానిస, బుల్లి బానిస, బుచ్కి బానిస. మనం ఈ దేశంలో నుంచి ఎలాన్ మస్క్ గురించో లేదా బిల్ గేట్స్ ఇండియా వస్తే బట్టలు చించేసుకొని మనం అంతా కూడా ఎర్ర బట్టలు బట్టి ఓ సాహో సాహో జాహో సలాములు చేస్తాం. ఈ దేశం నుంచి ఎవడన్నా ఎదిగి పక్కకెళ్తే వాడిని అక్కడ తొక్కడానికి ప్రయత్నం చేస్తే వాడు తొక్కాడో లేదో పక్కన పెట్టండి, మనం ఇక్కడ దాన్ని బట్టలు హడావిడి చేస్తాం. కారణం ఎందుకో తెలుసా? నేను ఎదగలేదు, వాడు ఎదగకూడదు, నేను దరిద్రంలో ఉన్నా వాడు దరిద్రులై ఉండాలి అనే ఒక మానసిక దౌర్బల్యం. ఫ్రెండ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ. 145 కోట్ల మంది జనాభా, మీరు ఎదిగే టైంకి ఇంకో 5 కోట్లు కూడా ఆపంలోనే ఉన్నారు, పెరుగుతూనే ఉంటుంది. ఈ 150 కోట్ల జనాభాలో వాడెవడో చెప్తాడు ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ అని చెప్తాడు, వాడికి హంగర్ లో ఉంటాడు. మన దగ్గర డబ్బులు తీసుకునేటువంటి బంగ్లాదేశ్, మన దగ్గర నుంచి తీసుకొచ్చుకునే శ్రీలంక, తిల్లారులేస్తే కత్తులతో కొట్టుకొని చీకట్లో బతుకున్నటువంటి ఆ దేశాల్లో అంతా హ్యాపీనెస్ ఉందిట, ఇక్కడ హ్యాపీనెస్ లేదంట. వీడి మానసిక జబ్బా లేకపోతే ఉన్న ఆపర్చునిటీయా? ఫ్రెండ్స్, మీడియా మీద మీ ఆలోచనలు వాటికి వీటికి కాకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఏంటో తెలుసా? ఒకటి 1-to-1 ఫైట్ చేసుకోవడం, దేశం మీద దేశం. మన పాకిస్తాన్ వెళ్ళి మనం కొట్టాం, సింధూర్ అని ఒక గొప్ప సింధూర్ అని చెప్పి కొట్టాం. తర్వాత ఏం చేస్తారు? ఇంకో రకంగా డ్రోన్లు పెట్టించారు. ఇంతకుముందు మనుషులు వెళ్ళి కొట్టుకునేవాళ్ళు, ఫస్ట్ లాస్ట్ పాకిస్తాన్ లేదా చైనా దీంట్లో. తర్వాత ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి, అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడ లేపేస్తారు. తర్వాత సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయింది. కానీ అన్నిటికన్నా ఇవాళ ప్రపంచం అంతా దేనికి చూస్తుందో తెలుసా? 145 కోట్ల జనాభాలో 65% యువకులంటే ఈ దేశాన్ని మార్చగలరు. చైనాని మీరు కొట్టక్కర్లేదు, జపాన్ ని మీరేమి చేయక్కర్లేదు. వాళ్ళ దేశంలో వయసు, సగటు వయసు 60 సంవత్సరాలు దాటింది. ఇంకో 10 ఏళ్ళు అయితే ఆరిపోయే దీపాలవన్నీ, వెలుగుతున్న జ్యోతులు. దీన్ని ఏం చేస్తే బాగుంటుందంటే, మన కోసం క్రాస్ టెర్రరిజం, ఇలాంటి మొబైల్లో ఎడిక్షన్స్ అలవాటు చేసి రకరకాలవి పంపించి, లేకపోతే డ్రగ్స్ ఇలాంటి వాటి ఎడిక్షన్స్ కి మిమ్మల్ని సమాజాన్ని అలవాటు చేసి ఈ యువత నిర్వీర్యమైతే, ఆలోచించలేని నిస్సహాయ స్థితికి యువత వెళితే ఆ భవిత దేశంది వాడిది ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అనే చిన్న ఆలోచన దుర్బుద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం మీద జరుగుతున్న కుట్రది. దానికి ఆ వలలో మీరు పడకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ప్రపంచంతో మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఇవాళ పొద్దున్నే టీవీలో పెడతారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ట్రంప్ ఇదన్నాడు, ట్రంప్ అదన్నాడు, ట్రంప్ ఇదేశాడు, ట్రంప్ జుట్టు బిక్కున్నాడు, ట్రంప్ ఇలా కొక్కున్నాడు, ట్రంప్ ఇలా మాట్లాడాడు. అలా హెల్ యార్. 35 కోట్ల జనాభా ఒక రాష్ట్ర యూపీ జనాభా అంత లేదు అమెరికా. 6 కోట్ల జనాభా యూకే, గట్టిగా మన ఆంధ్ర జనాభా అంతా లేదు యూకే. మన జనాభా ఎంత? వాడికి మనం ఆపర్చునిటీయా? వాడికి మనకు ఆపర్చునిటీయా? వాడి వస్తువులు మనకమ్మాలా, మన వస్తువులు వాడికి అమ్మాలా? ఆలోచించండి ఒక్కసారి. పొద్దున లేచిన దగ్గర నుంచి మీరు పూసుకునే తల జుట్టు దగ్గర నుంచి, కాలి గోరు దాకా వేసుకునే రంగు దగ్గర నుంచి, కటింగ్ చేసే నేల దగ్గర నుంచి, పోషణ దగ్గర నుంచి, క్రీముల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మీ మీద, మీ వల్ల, మీతో. మీరు మార్కెట్, మనమే మార్కెట్ ప్రపంచానికి. మనం అది మర్చిపోయి రూపాయిని 80లో చూసి పరుగున అక్కడికి పరిగెత్తి వాడి కింద దూకల్లి ఆ చీకట్లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని ఆ జీవితాన్ని, మన వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్ తెలియకపోవటం వల్ల, వెంపర్లాడటం వల్ల మన జీవితాన్ని బితుకుబట్టు బతకాల్సి వస్తుంది. మిత్రులారా, అడ్డదారులు అమెరికా వెళ్తే గొప్పని, ఏం గొప్పని కావు, బానిసైతో. ఎన్నేళ్ళు పనిచేసినా నువ్వు బానిసగానే చూస్తాడు వాడు. ఎన్నేళ్ళు పనిచేసినా యు కాంట్ బికమ్ ఎ వైట్ స్కిన్. ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నావు, యు కాంట్ బికమ్ ఎ వైట్. యు ఆర్ బ్రైట్ వెన్ యు ఆర్ హియర్. వన్స్ యు గో దేర్ యు విల్ బికమ్ సమ్వన్. వై షుడ్ బి వెన్ ఆపర్చునిటీస్ ఆర్ హియర్, వై కాంట్ యు డు దట్? ఇది చైనా మనకన్నా ముందు అర్థం చేసుకుంది. ఇది మనకన్నా ముందు అర్థం చేసుకుంది చైనా.
అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళు వర్క్ చేయడం మొదలెట్టారు. ఇవాళ వాళ్ళ దేశాని కోసం వాళ్ళు వర్క్ చేయటంగా ప్రపంచాన్ని మార్కెట్ ని వాళ్ళు చేస్తున్నాడు. మన మీద టారిఫ్ అన్నవాడు రోజు తిట్టుకున్నా ఏమి అనుకోకుండా గిలగిల గింజుకుంటున్నాడు తప్ప చైనా మీద వేయడానికి భయపడుతున్నాడు. అంటే చైనా అంటే చైనా కాదు, ఆ వ్యక్తుల సమూహం, ఆ ఆలోచన శక్తి. ఇక్కడ మీలో కూడా ఒక అంటే భావ దారిద్ర్యం అంటారు, భావాల్లో దరిద్రం. ఎలా ఉంది నీ బతుకంటే శ్రీశ్రీ గారు చెప్తారు, నాది ఓ బతుకైనా కుక్కల వర నక్కల వర సందుల్లో పందుల వరే చీనా బతుకైనా బతుకంటాడు ఆయన. నేను కుక్కలాగానో నక్కలాగానో సందుల్లో పందులాగానో వాడితో వీడితో చీ చూ అనిపించుకోకుండా ఒక యజమానిలాగా ఒక కింగ్ లాగా నేను బతకాలని ఆలోచన మీలోకి వచ్చిందనుకోండి, ఈ సమాజం మారిపోతుంది, ప్రపంచం మీ కాళ్ళ కిందకు వస్తుంది. డబ్బు లేదనుకోండి, ఇంత చదువులు చదువుతారు, ఎంటెక్లు చేయండి, ఎంఎస్ఎల్ చేయండి, అమెరికాలో చదవండి, ఎండ్ ఆఫ్ ద డే నీ ప్యాకేజ్ ఎంత అంటారు. సంబంధాలకు వస్తే నీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు. చదువువన్నీ పక్కెళ్ళిపోయింది, నీ ప్యాకేజే ముఖ్యమైతే ఇదే ప్యాకేజీ అక్కడ 40 ఏళ్ళు పనిచేస్తావు ఒకరి కింద, నేను 27 ఏళ్ళు పనిచేశా. వెనదిరిగి చూసుకుంటే ఇగో టైలు షూలు మిగిలిన బ్లేజర్ ఇప్పుడు దాటిపోయా కాబట్టి వేసుకోలేకపోతున్నా. ఈ 40 ఏళ్ళు పనిచేశాక 27 ఏళ్ళు పనిచేశాక ఎండ్ ఆఫ్ ద డే బీపీ షుగరు నాకన్నీ వచ్చినాయి. ఇలాంటి బోర్డు అన్నీ వస్తాయి, పైల్స్, రాని జబ్బు ఉండదు. నువ్వు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటావో ఆ రెస్ట్ టెస్ట్ అయిపోద్ది. అంటే వయసు అంతానేమో వాడెవడికో బానిసత్వానికి ఇస్తావు, ఎప్పుడంతా అయిపోయావో అప్పుడు నీ కోసం కూర్చుంటే ఏమొస్తుంది? నీ పిల్లవాడి నవ్వులు గుర్తొస్తాయా? వాడిని ఎక్కడో హాస్టల్లో పడేస్తాం, వాడిని ఎక్కడో పంపించేసి నా కంపెనీ, నా టార్గెట్స్, నా అచీవ్మెంట్స్, గ్రేట్ అబ్బా సప్పట్లు అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే వాడు మనలాగానే మళ్ళీ ఇంకో ఉద్యోగం చేస్తే వాడి టార్గెట్స్, వాడి అచీవ్మెంట్స్, నాన్న నువ్వు అడ్డంగా ఉన్నావు అని వాడు ఆశ్రమంలో చేర్పిస్తాడు. నువ్వు అప్పుడు హాస్టల్లో వేసావు, వీడు ఆశ్రమంలో వేసాడు, తేడా ఏం లేదుగా. నేనుగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే, నేనుగా జీవించాలి అంటే, నా బతుక్కి పరమార్థం సృష్టించుకోవాలి అనుకుంటే నేను బానిస కాదు, బాస్ అవుతేనే సృష్టించగలను. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే రచన. నీకు నచ్చినట్టుగా నువ్వు రాయొచ్చు చరిత్రని. భగవంతుడు ముద్రించినప్పుడు ఎంటీగా ఇస్తాడు, ఆ ఎంటీలో నీ తలరాతను నువ్వు రాసుకోమంటాడు. నేను రాసుకోలేదంటే నాలాంటోడు ఎవడో నేను పెట్టుకొని వాడు రాసేస్తాడు నీ లైఫ్. ఆలోచించండి, ఎంతమందికి ఆధార్ కార్డు ఉంది ఇక్కడ? ఎంతమందికి ఆధార్ కార్డు ఉంది? ఇంకొకటి ఎత్తలేదు అన్నా, లేనో కనుక్కో. చలో, థ్యాంక్ యూ. దానికి ఆధారం ఏంటి? కదా, ఐరిస్. మీకు ఈ తమ్ము ఉంది కదా, ఆ తమ్ము మన నవమాసాలు మోసి, అంటే తన రక్త మాంసాలని మనకు పంచి మన ఈ స్థాయికి తీసుకొచ్చి మన జన్మకు కారణమైనటువంటి అమ్మ. గట్టి చప్పట్లతో అమ్మకు ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. బెస్ట్. ఆ అమ్మగారికి మనకు మ్యాచ్ అవుతాయా? మన ఉనికి కారణం నాన్న, మరి ఆ నాన్నకి మనకు మ్యాచ్ అవుతాయా? మన తర్వాత అదే గర్భంలో పుట్టిన మన తమ్ముళ్ళకి, పోనీ అదే గర్భంలో ట్విన్స్ గా పుట్టిన ఇద్దరికి మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవుతున్నాయా? ఈ మధ్య కాలంలో కొట్టుకు వస్తున్నాం, మా కులం ఒకే కులపోడికి ఒకే మతం, ఆడికి ప్రాంతాలు, నాది ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం. వాడు బాగా పర్ఫామ్ చేస్తే మొత్తం గుజరాతీలని వాడి మీద పడి ఏడ్చి మనం ఏడవలేం, ఏడ్చేవాడిని చూసి ఉండలేము. ఫైల్స్ అంటారు దాన్ని, అవునా కాదా? వాళ్ళకి మనకు మ్యాచ్ అవుతాయా? ఆలోచించండి ఒక్కసారి ఫ్రెండ్స్. ఎవ్వరికి భూప్రపంచంలో ఏ ఒక్క ప్రాణికి మ్యాచ్ అవ్వని సాఫ్ట్వేర్ ని ఒక్కడికే సొంతం. థ్యాంక్ గాడ్, whoever the name, నువ్వు రాముడను, కృష్ణుడను, అల్లాను, జీసస్ అను, బుద్ధుడను, గివ్ ఎ బిగ్ క్లాప్ టు గాడ్. గట్టిగా. Yes, bless you with great software. ఆ సాఫ్ట్వేర్ తో మిమ్మల్ని పుట్టించి కింద పంపించాం.
ఈ సాఫ్ట్వేర్ లో నువ్వు ఏం రాసుకుంటావు, నీ చరిత్ర ఎనగదిరి చూసుకుంటే సిగ్నేచర్ ఇందాక సార్ అడుగుతున్నారు శ్రీధర్ ఇక్కడ అయిపోయాక గెస్ట్ సంతకం పెట్టాలి అని. ఒకప్పుడు నాకు సైకిల్ కూడా ఉండేది కాదు, చదువుకునేవాడిని, బాగా ఉండి దెబ్బతినిపోయి వ్యాపారం పెట్టి, అంటే అప్పుడు ఆ రోజుల్లో మాకు తెలియక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తెలియక ఇబ్బంది పడి మా తాతగారు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లైఫ్ రావాలనుకున్నప్పుడు ఒక సైకిల్ షాప్ లో కాసేపు కబుర్లు చెప్పేవాడిని వాడికి. అన్న పాపం ఇప్పటికి నాకు గుర్తు రమణ, ఆయన కాసేపు మిగతా వాళ్ళకి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి సైకిల్ గాలి కొట్టేవాడిని, ఆయనతో ఫ్రెండ్షిప్. అప్పుడు సైకిల్ ఫ్రీగా ఇస్తాడు నాకు ఆయన. ఈ సైకిల్ వేసుకొని రాజమండ్రి ఆర్యాపురం నుంచి బొమ్మూరు దాకా 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ శివకుమార్ అని టోరెంట్ లో పనిచేసేవాడు, ఒక మెడికల్ పనిలో. ఆయన దగ్గర సీనియర్ మోస్ట్ ఆయన దగ్గరికి నా ఉద్యోగం అంటూ స్వాతి ముచ్చల్లో కమలాసన్ వెనకాల పడతాడు, నా ఉద్యోగం అని. అలా ఉద్యోగం కోసం వెనకాల పడేవాడిని. అలా నా లైఫ్ ప్రస్థానం మొదలైంది. ఇవాళ ఇంతమందికి ఉపాధి కలిగించడం అనేది ఒక డ్రీమ్. అది నేను అలా ఉద్యోగం చేస్తూ ఉంటే ఏదా ఇవాళ అవుతుందా? ఇది ఎవరికి అవకాశం వచ్చింది? నేను ఎంత పెద్ద సిటీసీలో ఉన్నా నేను తింటా, ఇవాళ రేపు భార్య పిల్లలు కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. నీది నాది నాదే అంటున్నాడు. ఎవరిది వారే యమునా తీరు. ఎంత తింటాం, ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఇంతకన్నా పెరగలేదు కదా, అవునా కాదా? విరుగుట కొరకే. అలాంటప్పుడు అదే కనుక నేను ఒక ఎంటర్ప్రైనర్ అయ్యాననుకో, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. సారు వాళ్ళు గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్, గట్టిగా రండి నేను ఉద్యోగాలు ఇస్తానగలుగుతానంటే ఉపాధి భూతం ఒక్కరు కాదు ఉద్యోగం చేసేది, ఆ 5గురో 6గురో ఆ కుటుంబం ఆ వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఆ ఉద్యోగం ఇచ్చిన దాత వల్ల ఉపయోగపడుతుంది. మనం ఒక కుటుంబాన్ని నిలబెడతాం, ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వట్లేము. మీరు ఎన్ని కుటుంబాలను నిలబెట్టచ్చో ఆలోచించండి ఒక్కసారి. ఎక్కడో మారుమూల పెట్రోల్ బంకులు ఒక టీ సెల్లరు, గుజరాత్ లో ఒక సందు గల్లీల్లో ఒక టీ సెల్లరు తండ్రి చనిపోతే వాళ్ళ అమ్మకు తోడుగా ఉండి టీ అమ్ముతూ ఒక డ్రీమ్స్ కలగన్నాడు అంబానీ, ధీరుభాయ్ అంబానీ. ఇవాళ మనం అంటానికి అతి చులకనగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదించిన నయా పైసా 10 పైసలు పెడితే 1 పైసా కూడా ఇంట్లో వాడు కొనుక్కోలేని వాడు కూడా అనగలిగే అంబానీ. వాళ్ళ అమ్మ టీ అమ్మేవాడు. అక్కడి నుంచి ఆయన టీ అమ్మతో ఆగలే, మనం టీ అమ్ముతాం, చాలా హ్యాపీగా ఉంటాం, ఇంకొక 10 మందికి అమ్మాలనుకుంటాం. ఆయన అక్కడ ఆగలే, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా నేను గల్ఫ్ వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదిస్తానమ్మా అన్నాడు. కష్టపడి గల్ఫ్ వెళ్ళాడు. అక్కడున్న బీపీ పెట్రోల్ కంపెనీ, ఆ కంపెనీ బ్రిటిష్ పెట్రోలింగ్ కంపెనీలో టీ బాయ్ లా పనిచేశాడు. పనిచేసింది ఎందుకో తెలుసా? రూపాయిని మారకం కోసం. అక్కడ ఖాళీగా ఉన్నాడా? ఆయనలో ఉన్న ఎంటర్ప్రైనర్ ఉంచలే. అరే సార్ ఇక్కడ పని చేస్తానండి, అక్కడ టీ దొరకట్లేదు, డ్రైవర్లు అంతా ఈ పెట్రోల్ బంక్ ముందు నుంచి వెళ్ళిపోతున్నారు, మన దానికి రావట్లేరంటే నేను టీ షాప్ పెడతాను సార్, టీ కోసం అవుతారు నైట్ అవర్స్, అప్పుడే కుటీలు కొట్టించుకుంటారు అన్నాడు. ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటర్ప్రైనర్. రిస్క్ టేకింగ్, కష్టపడండి. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు కష్టపడండి, 50 ఏళ్ల జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. 40 ఏళ్లు కష్టపడతారా, మిగతా జీవితాన్ని కూడా కష్టపెట్టుకోండి, ఏదో ఆలోచించుకోండి. ఆయన ఆ రోజు అది తీసుకున్నాడు, లైఫ్ లో ఆపర్చునిటీ తీసుకున్నాడు, వెళ్ళాడు. అక్కడ ఇన్నోవేటివ్ గా ఉండటం వల్ల వాళ్ళ ఓనర్ గారికి బిజినెస్ పెరిగింది, ఇష్టపడ్డాడు. ఆయన కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆయన వెనక్కి పంపించాడు. ఆ డబ్బులు తీసుకొని అక్కడ ఉండలే, ఆయన క్షేత్రం ఇండియా అనుకున్నాడు, ఇండియా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఆ సంపాదించిన డబ్బులతోటి మసాలా దినుసుల వ్యాపారం మొదలెట్టాడు. ఇట్ వాస్ నాట్ దట్ లుకరేటివ్, కొంచెం వేరే ఏది లుకరేటివ్ గా ఉందో స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఇవాళ గూగుల్ తెల్లి వచ్చింది, ఇలా కొడితే అన్ని తెలుస్తున్నాయి. అప్పట్లో గూగుల్ లేదు కదా, మనం వెళ్ళాల్సి వచ్చేది. ఒక మెకానిక్ లో బండి ఎలా రిపేర్ చేయాలని 100 ఉన్నాయి నీకు, ఇదిగో మెకానిక్ నువ్వు 20 ఏళ్ళు పనిచేస్తే వాడు అప్పుడు 2-3 చెప్పేవాడు నీకు టిప్పులు. అలాంటిది ఇవాళ 20 నిమిషాల్లో వస్తున్నాయి నీకు అన్ని. ఇది కాదు, ఏది లుకరేటివ్ బిజినెస్ అని పెంచుకుంటూ వెళ్ళి ఒక క్షేత్రాన్ని ఇవాళ ప్రపంచంలో గొప్ప దిగ్గజంగా ఒక కుటుంబానికి ఒక పునాది వేశారు. తులసి రామచంద్ర ప్రభు గారు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక ఐఐటి, నేను ఏం చేయాలి అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చేవి ఆయనకి. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ పిలుస్తాయి ఆయన్ని. అబ్రాడ్ లో డాలర్ లో ఆయన డ్రీమ్స్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి
ఇక్కడ వ్యాపారం మొదలెట్టి రైతులతో ఆయన ఇంజనీరింగ్ కి సంబంధం లేనటువంటి వ్యాపారంలో మొదలెట్టి పెస్టిసైడ్స్ ఆ రంగాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కార్బో ఏది ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఏ దానికి సుస్థిరమైన వ్యాపారం ఉంది అనే దాని మీద వర్క్ చేసుకుంటూ నిరంతరం విద్యార్థిగా ఉన్న వ్యాపారవేత్త ఎప్పుడూ నష్టపోడు. దాని తగ్గట్టుగా ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వచ్చి ఒక పెద్ద పునాది, ఒక సంస్థ కాదు ఒక వ్యవస్థను స్థాపించాడు ఆయన. ఇక్కడ ఇన్ని వేల మందికి అన్నం పెడుతున్నాడు. ఈ ఊర్లో ఉన్న అందరికీ తెలిసినటువంటి గ్రంథి కాంతారావు సుబ్బారావు గారు సైకిల్ మీద వెళుతూ ఒక్కపొడి అనే ఒక కాన్సెప్ట్, అన్నం తిన్నాక వేసుకునే ఇంత ఒక్కపొడి ఇన్ని వేల మందికి అన్నం పెట్టే స్థాయి ఆలోచించగలిగి ఏ దేవస్థానానికన్నా వెళ్ళండి, కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఏ దేవస్థానంలో వెళ్ళినా సుబ్బారావు గారి కుటుంబం కాంట్రిబ్యూషన్ లేకుండా దేవస్థానంలో ఉండదు. ఎంత మందికి దానం చేసి కొన్ని లక్షల మందికి అన్నదానం చేసిన మహానుభావుడు ఆయన. ఆలోచించండి, అదే ఒక ఉద్యోగస్తుడైతే చేయగలిగేవాడు ఆయన. ఒక వ్యాపారి తన కళల్ని తను నెరవేర్చుకోవడమే కాకుండా ఎంతమందో కళల్ని సాకారం చేయగలిగే శక్తి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కుక్కలకే లభిస్తుంది. మిత్రులారా, మీరు మేము కాదు మనము అని సమాజ హితాన్ని కోరే అద్భుత అవకాశం. ఓ లీడర్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ఎ ట్రూ లీడర్. యు విల్ బి ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అమ్మ నాన్న ఏమిస్తాడో ఏమి ఇవ్వలేదో ఉన్నది ఎంతో ఏమో తెలియకుండా గుట్టుగా మీకు ఎవరికి ఏం కావాలో తగ్గట్టుగా అన్ని తయారు చేసేసి మిమ్మల్ని పంపించి ఇక్కడ దాకా మిమ్మల్ని ఎవ్రీబడి షీ సీస్ యువర్ హర్ హస్బెండ్ ఈస్ హ్యాపీ, చిల్డ్రన్ ఆర్ హ్యాపీ, ఇల్లాస్ ఆర్ హ్యాపీ, నైబర్స్ ఆర్ హ్యాపీ, రిలేటివ్స్ ఆర్ హ్యాపీ. ఒక్క అమ్మ ఎంత సైకలాజికల్ గా ఒక స్త్రీ చదివినా చదువుకోకపోయినా గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవాళ అలాంటి వాళ్ళందరూ కూడా ఇండ్లలో కూర్చోకుండా ఇవాళ నారీ ఉద్యమం, ఇవాళ గవర్నమెంట్, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ మీరు అవునన్నా కాదన్నా ఎవడు ఏడ్చినా ఎవడు ఏడవకపోయినా 2011 ఆలోచించండి ఒక్కసారి. ఇంతకు ముందు 2011 ముందు మన దేశంలో స్టార్టప్లు 320 స్టార్టప్లు, ఇవాళ 2 లక్షల స్టార్టప్స్. యూనికాన్ అంటే 100 కోట్లు టచ్ అయినవి ఒక్కటి లేదు. ఇప్పుడు ఎన్నున్నాయో చూడండి, పోటీలు పడుతున్నాయి వందల సంఖ్యలో. 26% to 27% ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎంఎస్ఎంఈ బిజినెస్ నడుస్తుంది, స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ నడుస్తుంది ఈ దేశంలో. వీళ్ళందరూ కూడా ఎవడో ఉద్యోగం ఇస్తారు కాదు, నేను ఎవరికైనా ఉద్యోగం ఇస్తాను పొద్దున్నే కొట్టు తెరిచి కూర్చున్న ఆయన వస్తాడా రాడా అని చూడట్లే. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, అక్కడ కొట్టు పెట్టుకున్నాడు, ఉన్నది రిస్క్ చేసుకున్నాడు, కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాడు. పొద్దునే ఆత్మవిశ్వాసంతో ఆనందంతో తన కొట్టు పైకి తీసి ఎదురుకుండా చూస్తున్నాడు, ఎవరన్నా వచ్చి నా దగ్గర కొంటారని. అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దమ్ము. గివ్ ఎ బిగ్ క్లాప్ టు ద హీరో. మీకు ఆపర్చునిటీస్, మీ కళలు సాకారం చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. ఈవెన్ నౌ వీ క్యాన్ రిక్రియేట్ అవర్ సెల్ఫ్. కేఎఫ్సి 70లో మొదలెట్టాడు, 68లోనో 67లోనో మొదలెట్టి కేఎఫ్సి ఎక్కడో పుల్లట్టు ఈ దేశంలో కూడా మనం కొంటున్నాం కేఎఫ్సి అని. ఎవరు కనిపెట్టాడు ఇడ్లీ? రీసెంట్ గా మేము ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాత్ర చేశాం. నా గుంటూరులో పెట్టాలనుకున్నప్పుడు ఎంఎస్ఎంఈలో గేల్ యూనివర్సిటీ వాడు అన్నప్పుడు గుంటూరులో పెట్టాలంటే నోబడీ డ్రీమ్డ్, దే సెడ్ నో. 100 మంది వస్తారా శ్రీధర్ గారు అన్నారు. మేము విజయవాడలో పెడితేనే 120-130 వస్తున్నారండి, సెకండ్ డే 30 to 40, 50% నుంచి రావట్లేరు అన్నారు. 245 మంది గుంటూరులో ఆస్పిరెంట్స్ హాస్ రికార్డెడ్, దే హావ్ బీన్ దేర్. ఇవే బిగ్ క్లాప్ టు గుంటూరు. గట్టిగా గుంటూరు గురించి. when I started BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఒక సంస్థ, నేను ఎప్పుడు వైజాగ్ వెళ్తే అక్కడ నేను చూసి బాగుందని గుంటూరు రమ్మంటే గుంటూరు అంటే ఏంటి అన్నారు. అరే ప్రపంచానికి ఘాటు చూపించింది మా గుంటూరు, ప్రపంచానికి కాటన్ మెత్తదనం చూపించింది మా ఊరు, ప్రపంచానికి టొబాకోని పరిచయం చేసింది మా ఊరు, ప్రపంచానికి విద్యని ఆధునీకరించి ఇచ్చింది మా గుంటూరు. రెండేం చెప్పి తీసుకొస్తే ఇవాళ 8-9 చాప్టర్స్ తోటి కలకల్లాడుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ డ్రీమర్స్ అంతా కూడా వెళ్ళి కూర్చొని షేర్ చేసుకుంటున్నారు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మీ అందరికీ అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి, ఆనందంగా అమ్మా నాన్న నచ్చినట్టుగా గడపాలి. నచ్చిన ఇవాళ కార్పొరేట్ లో టాప్ 10 పీపుల్ హూ పే టాక్సెస్ దేశానికి తిరిగి ఇవ్వగలిగేది ఎంప్లాయ్ కాదు. ఎంప్లాయ్ అంటాడు నాకు వచ్చింది కట్టుతున్నాను అంటాడు, అయినా కానీ దే ఆర్ ద పీపుల్ హూ గివ్ టాక్సెస్. వాళ్ళు కడతారు దేశం మొత్తం మీద అత్యధిక ట్యాక్సులు. ఈ దేశ నడిమిలో వాళ్ళ పాత్ర ముందుంటుంది. లోపాలు లేని ప్రపంచం లేదు. నీకు నచ్చిన దేవుడు నాకు నచ్చడు, నాకు నచ్చిన దేవుడు ఇంకోటికి నచ్చడు.
అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళే నచ్చరు. అలాంటిది సమస్యలు లోపాలు లేని వ్యవస్థ ఎక్కడుంటుంది? ఆ లోపాలని తెల్ల పేపర్ మీద ఒక చుక్క పెట్టారనుకోండి, ఇదంతా తెల్ల పేపర్. ఈ పేపర్ మీద ఒక చుక్కు ఉందనుకోండి, మనం చూపించగానే చుక్కనే చూసి మనం అవో చుక్కుంది 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 అంటాం. మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇగోండి ఈ చుక్క ఇక్కడే ఉంది, ఈ కింద గీత గీస్తే అది ఏమైపోయింది? అయిపోయింది. అంటే వాడు సమస్యని వాడుకోవడం అధిగమించడం తెలుసుకోండి మీరంతా. ఫ్రెండ్స్, ఇంత గొప్ప అవకాశం, ఇంత ఎంఎస్ఎంఈస్ లో లోన్స్ కానీ, ఇవాళ దేశంలో స్టార్టప్స్ కానీ ఆలోచిస్తే మీకు అన్ని దగ్గర ఉంటాయి. డేటా కానీ, ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలని కానీ, మార్కెటింగ్ గురించి కానీ, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్, బిగ్గెస్ట్ విజన్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎంటర్ప్రైనర్. ఎవ్రీ మీటింగ్ ఈజ్ ఆస్క్డ్ టు బి ఎంటర్ప్రైనర్. మోడీ గారు డే అండ్ నైట్ వర్కింగ్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్. ఈ దేశం స్వశక్తితో ఉండాలని కోరుకుంటారు. నేను పార్టీ గురించి మాట్లాడలేను, ఐఎమ్ నాట్ విత్ దట్. ఆపర్చునిటీ, ఒక లీడర్ కి మంచి ఆలోచన ఉంటే మనకు కూడా మనం దాని వెనకాల పరిగెత్తచ్చు. అలాంటి లీడర్షిప్ దొరికినప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? మనకు ఆడుగా ఉన్న టైంలో సముద్రం బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద అలొస్తుంది. నేను కంపెనీ, నేను బలానా అని అల ముందు నిలబడ్డాడు అనుకోండి, అది ఏం చేసింది? ఏం చేస్తుంది? ఎత్తి బయటేస్తుంది. అవునా కాదా? కాసేపు తలంచుకుంటే ఆ లెక్క నుంచి వెళ్తుంది, కాళ్ళు చీల్చుకుంటూ వెళ్తుంది ఇసుకని. సమస్యలు రాని జీవితం లేదు. వచ్చిన ప్రతి సమస్యకి బెంబేలు పడకుండా లౌక్యంగా ఉంటే జీవితాన్ని సౌఖ్యంగా గడపవచ్చు. కాసేపు సమస్యని పరిష్కారం దిశగా ఆలోచించండి. కుటుంబాల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయండి. మీరు చేయాల్సిన పోరాటం వాడి మీదో, ఇంకో కమ్యూనిటీ మీదో, ఇంకోటి మీదో కాదు. మన బద్ధకం మీద, మన దరిద్రం మీద, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ మీద, మనకున్నటువంటి నేర్చుకోలేని పోతనం వల్ల మనం పోరాడాల్సింది మనతో, మనం వేరే వాళ్ళతో కాదు. మనం అప్రిషియేట్ చేసుకోవాల్సింది వేరే వాళ్ళని కాదు. దూరపు కొండలు నువ్వు ఎప్పుడు బాగుంటాయి, వాడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. నిన్ను నువ్వు ప్యాక్ చేసుకో. ఎస్, ఐ డిడ్ సంథింగ్. డెఫినెట్లీ యూ విల్ డూ మోర్ థింగ్స్. యూ ఆర్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్. అండ్ బీయింగ్ ఎన్ ఎంటర్ప్రైనర్, నేను చెప్తున్నాను, నాలాగా కాదు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా కొన్ని లక్షల మందికి ఉపాధి ఇవ్వచ్చు, ఊతం ఇవ్వచ్చు. ఆస్పై జీవితం ఒక్కసారే వస్తుంది. ఎన్ని కోట్ల జీవరాశుల్లో అసలు మనిషిగా బతికే అవకాశం ఎవరికి రాలేదు, మనకే వచ్చింది అదృష్టం. దాంట్లో గోల్డెన్ స్పూన్ తో బతకలేదు, వెండి స్పూన్ తో ఉన్నాను, ఈ పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడకుండా, వాడు ఉన్నోడు లేనోడు అనే మానసిక దరిద్రులాగా ఉండకుండా, ఈ దేశంలో నేను స్టేట్మెంట్ క్లియర్ గా ఇస్తున్నా, ఆకలితో చచ్చే వాళ్ళకన్నా ఆలోచన లేక చచ్చే వాళ్ళే ఎక్కువ. ఆకలితో చచ్చే వాళ్ళకన్నా ఆలోచన లేకుండా చచ్చే వాళ్ళే ఎక్కువ. మీరు ఆలోచన ధోరణి చక్కగా సరళమైన వైపు, చక్కటి వైపు ఆలోచించగలిగే రోజున మీరు మీ విజేతలైతారు. మీ జీవితాన్ని మీరు మీ గమ్యాన్ని వైపుకి అద్భుతంగా నడిపించగలుగుతారు. 10 మందికి ఉపాధి ఊతాన్ని ఇవ్వగలుగుతారు. విత్ దిస్ ఐ థ్యాంక్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, మీరు ఎగ్జాంపుల్స్ చెప్తున్న సమయంలో మేము ఆ ఇమేజ్, ఆ టైంలో మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మాకు గుర్తొచ్చాయి సార్, లిటరల్లీ. అండ్ మీరు సమాజంలో మార్పు రావాలని చేసే ప్రయత్నం, మీ కృషి, అండ్ మోర్ ఓవర్ మీ వాయిస్ కి హ్యాట్స్. Thank you, sir, for your gracious accepting our invitation and being here to inspire our students with your valuable insights and experiences. Now it's time to felicitate our guest. I invite Principal Sir Yogesh Sir to come forward for the felicitation ceremony. I request Sridhar Sir to accept our HOD Sir, Lanta Ma'am,